రావణాసురుని శ్రేష్ఠుడు అంటారా, దుర్యోధనుని అంటారా, కంసుని అంటారా, జరాసంధుని అంటారా, శ్రేష్ఠుడని చెప్తారా? కృష్ణుని, రాముని, హనుమంతుడిని శ్రేష్ఠుడు అంటారు. కాబట్టి మనం ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, దయానందుడు, ఇటువంటి మహనీయులు ఉన్నారు. లోక కళ్యాణం కొరకు వారు జీవించారు. సమస్త మానవ ప్రపంచం కొరకు వారు జీవించారు. అలాంటి వారు చేసినటువంటి ఉత్తమ కర్మలను మనం ఆదర్శంగా తీసుకొని మన జీవితం లోపల ఆ శ్రేష్ఠ కర్మలు చేస్తే మనం శ్రేష్ఠులుగా లెక్కింపబడతాము. శ్రేష్టమైన ఆచరణ లేకుండా ఏ వ్యక్తి కూడా పరమాత్మ దర్శనం చేసుకోలేడు. గుర్తుపెట్టుకోండి, పరమాత్మ ప్రసన్నుడవేది శ్రేష్ఠ ఆచరణ చేసేవాడికే, శ్రేష్ఠులకే భగవంతుడు ఉండేది, దుష్టుల కొరకు కాదు. దుష్టులకు భగవంతుని దర్శనం లభించదు. కాబట్టి అందరూ కూడా ఇటువంటి శ్రేష్ఠ కర్మలలో పాల్పంచుకోవాలి. మన జీవితం అందుకొరకే జీవితం పరమాత్మ ఇచ్చింది. ఈ మానవ జీవనం ఎందుకొరకు? నీవు శ్రేష్ఠ కర్మలు చేయడానికే, కేవలము పరోపకారం చేయడానికే మానవ శరీరం. అందుకొరకే వచ్చిందని గుర్తుపెట్టుకోండి. స్వార్థం కొరకు లేదు, స్వార్థం కొరకు కాదు ఈ జీవితం. పర ఉపకారం, నీ వల్ల సహాయం జరగాలి, లోకానికి మేలు జరగాలి, నీ వల్ల కీడు జరగకూడదు, నీ వల్ల ఈ జగత్తుకు ఉపకారం జరగాలి. అందుకొరకు నీవు మానవునిగా జన్మించావు. మానవుడు అంటే బుద్ధిశాలి, జ్ఞానవంతుడు, అలాగే శ్రేష్ఠ కర్మలు చేసేవాడు. కాబట్టి మానవులుగా మీరందరూ కూడా మానవునిగానే ఉండాలి.